ఈ లోకంలో మనకు అర్థం కాని విషయాలెన్నో ఉంటాయి. అన్యాయం, అక్రమం చేసే వారందరూ హాయిగా జీవిస్తారు. నీతిగా, నిజాయితీగా జీవించే వారికి ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. ఎందుకు? అమెరికాలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతడు లౌకికవాది. అతని వద్ద పనిచేసే డ్రైవర్ క్రైస్తవుడు. ఒకరోజు అతడు బాతుల వేటకు వెళ్ళాడు. అతడు తుపాకీతో అడవి బాతుల్ని కాలుస్తూ, నేను దేవుని గాని దయ్యాన్ని గాని నమ్మను, కానీ నేను సుఖంగా ఉన్నాను. నీవు దేవుని నమ్మినా నీకు ఎందుకు ఇన్ని కష్టాలు అని డ్రైవర్ని ప్రశ్నించాడు. డ్రైవర్ జవాబు చెప్పకుండా అతడు చంపిన బాతుల్ని తీసుకొని రావటానికి వెళ్ళాడు. ఆ న్యాయాధిపతి, ముందు గాయపడిన వాటిని వెదుకు, చచ్చినవి ఎక్కడికి పోలేవు కదా అన్నాడు. ఆ డ్రైవర్ సంతోషముగా, అయ్యా, మీ ప్రశ్నకు జవాబు దొరికింది. దేవుని నమ్మకుండా పాపంలో ఉన్నవారు చచ్చిన స్థితిలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. అలాంటి వారిని సాతాను ఏమి చేయడు. మీరు చచ్చిన బాతు, నేను బ్రతుకున్న బాతును, కాబట్టి వాడు నన్ను వెంటాడుతున్నాడు. అందుకే నాకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పాడు. నిజమే, దేవుని పక్షంగా నిలిచి నీతిగా, నమ్మకముగా జీవించాలనుకున్నప్పుడే మనకు కష్టాలు వస్తాయి. కానీ అవి కొంతకాలమే ఉంటాయి. మనల్ని పరిపూర్ణులుగా చేస్తాయి. కాబట్టి నిరుత్సాహపడవద్దు.